హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వాసు తెలుగు మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో రేపు డబ్బులైతే జమ కాబోతున్నాయండి. సో ఏ పథకంలో భాగంగా ఈ యొక్క అమౌంట్ అనేది జమ అవుతుంది, ఎంత మేరకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి, పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు అయితే చూద్దాం. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ గారు ప్రతి రైతు ఖాతాల్లో ఏడాదికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకంలో భాగంగా 3 సమాన విడతల్లో 6,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 16 విడతలకు సంబంధించినటువంటి అమౌంట్ని రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం నేరుగా జమ చేయడం జరిగింది. ఇప్పుడు పీఎం కిసాన్ పథకం కింద 17వ విడత సాయాన్ని రేపు కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయబోతుంది. దేశవ్యాప్తంగా అర్హత కలిగినటువంటి 9,26,00,000 మంది రైతుల ఖాతాల్లో దాదాపు 20,000 కోట్ల రూపాయలను యూపీ పర్యటనలో భాగంగా బటన్ నొక్కి ప్రధాని మోడీ గారు రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయబోతున్నారు. ఈ పథకం కింద ఏటా 6,000 రూపాయలని 3 విడతల్లో ఒక్కొక్క విడతకి 2,000 రూపాయల చొప్పున రైతులకు పెట్టుబడి సాయం కింద అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే ఈ పెట్టుబడి సాయంపై మోడీ గారు సంతకం చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. తాజాగా ఈ యొక్క 17వ విడతకు సంబంధించినటువంటి నిధుల్ని రేపు మధ్యాహ్నం రైతుల ఖాతాల్లో పీఎం మోడీ గారు కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా జమ చేయబోతున్నారు. ఒక్కొక్క రైతు ఖాతాల్లో దాదాపుగా 2,000 రూపాయల చొప్పున అమౌంట్ అనేది అయితే జమ అవుతుంది. రైతులందరూ గమనించాలి.